శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. మార్చి 25న హోళిక పౌర్ణమి, పైగా చంద్రగ్రహణం రాబోతోంది. ఈ లోపుగా ఈ 5 రాశుల వారికి ఈ జన్మలో చూడనంతటువంటి అదృష్టాన్ని అయితే చూస్తారు. ముఖ్యంగా ఈ 5 రాశుల వారి జీవితం అంతా కూడా మారిపోతుంది. ఇంకా ఎలాంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే హోలీ పూర్ణిమి ఇంకా ఈ కాలంలో ఈ కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరి ముఖ్యంగా ఈ 5 రాశుల వారు ఎవరైతే ఉన్నారో వీరి జీవితంలో చోటు చేసుకోబోయే కీలకమైన పరిణామాలు ఏంటో కూడా ఈరోజు మనం వీడియోలో విశేషంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్స్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్తే కనుక ఈ గ్రహణాలకు శుభకరంగా భావిస్తూ ఉంటారు. కానీ సైన్స్ పరంగా చంద్రగ్రహణాలను సంఘటనలను భావిస్తూ ఉంటారు. సైంటిస్టులు అయితే ఈ 2024వ సంవత్సరం తొలి చంద్రగ్రహణం మాత్రం పండుగ రోజున అంటే మార్చి 25వ తేదీన సంభవించబోతోంది. అంటే ముందు హోలీ, ఆ తర్వాత దహనం చేస్తారు. ఇది ప్రతి ఏటా ఇప్పుడు ఈ మాసంలో శుక్లపక్షం పౌర్ణమి నాడు వస్తుంది. దీని తర్వాత రోజున వస్తుంది. అయితే ఈ ఏడాది ఈ రోజునే చంద్రగ్రహణం కూడా ఏర్పడుతోంది. ఇలా జరగటం అనేది చాలా మందికి శుభప్రదమా కాదా అనే విషయాలు కంగారు పడుతూ ఉంటారు. అదేవిధంగా మొదటి చంద్రగ్రహణం అనేది ఎంత సమయం ఉంటుంది, అసలు ఈ చంద్రగ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఇక తొలి చంద్రగ్రహణం 2024లో మార్చి 25న అంటే ఏర్పడబోతోంది. ఇది ఉదయం 10:23 ప్రారంభమై 3:20 వరకు కొనసాగుతుంది. అయితే ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది మన భారతదేశంలో కనిపించదు. పైగా ఈ గ్రహణం మన దేశంపై ఎక్కువగా ప్రభావం చూపించదు. ముఖ్యంగా మనం కూడా చెల్లుబాటు కాదు. ఇక మనమందరం కూడా పండుగను యథావిధిగా జరుపుకోవాలి అనే ప్లాన్ చేసుకునే వాళ్ళకి పోర్చుగల్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం, నార్వే దాంట్లోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. కనుక ఈ రాశిలో అంటే ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం లోపుగా ఏర్పడబోయేటువంటి ఆ 5 రాశుల వారి జీవితంలో విపరీతమైన అదృష్టం అనేది ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి ఎవరు అంటే అంత అదృష్టాన్ని చేసుకోబోయేటువంటి మొట్టమొదటి రాశి ఏంటంటే మిథున రాశి. మిథున రాశి వారికి ఈ చంద్రగ్రహణం అనేది అద్భుతమైన శుభ ఫలితాలను పొందుతుంది. పెట్టుబడి లాభదాయకంగా మారుతుంది. జీవితం కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మిథున రాశి వారి సంపద పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. లావాదేవీలు చేసేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపటానికి కూడా మీరు ఎంతో మంచి సమయంగా లభిస్తుంది. డబ్బుని కూడా ఈ సమయంలో చాలా తెలివిగా సర్చ్ చేస్తూ ఉంటారు. ఏ విధంగా పొదుపు చేస్తే బాట పడతారు. ఇంకా వైభవాన్ని పొందుకోబోయేటువంటి మరొక రాశి ఏంటి అంటే సింహరాశి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సింహరాశి వారు ఈ 2024వ నాటికి 100% ఈ చంద్రగ్రహణ ప్రభావం కొత్త ఇంటిని చూస్తారు. ఇక అదేవిధంగా వీరు కొత్త ఇంటిని కొనుగోలు చేసేందుకు కూడా కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. ఏవైనా కొత్త పనులు, వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఇది ఎంతో ఉత్తమమైన సమయం. అయితే లావాదేవీలు చేసే ముందు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచిది. ఈ సమయంలో పెట్టుబడులను పెడితే అత్యుత్తమ ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపార కార్యకలాపాలు ఎంతో లాభదాయకంగా సాగుతాయి. నూతన ఆదాయ వనరుల పట్ల ఎంతో సంతృప్తిగా ఉంటారు. ఇక అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. సహనం లోపుగా ఏర్పడబోయేటువంటి అదృష్టం కారణంగా పొందుకోబోయేటువంటి మరొక రాశి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఖచ్చితంగా ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది ఉండబోతోంది. ఎందుకంటే ఈ చంద్రగ్రహణం కూడా కన్యారాశిలోనే ఏర్పడబోతోంది. ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఈ జాతకులకు చంద్రగ్రహణం నుంచి శుభగడియలు మొదలవుతాయి. వీరు చేసే పనిలో ఎంతో మంచి విజయాన్ని సాధించుకుంటారు. కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వీరు చేపట్టిన వ్యాపారం అన్నింట్లోనూ లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఇక నియంత్రణలో కూడా ఉంచుకోవటం మాత్రం మీ వంతు కాబట్టి ఖర్చులు మాత్రం మీరు కంట్రోల్లో ఉంచుకోగలిగితే మీ ఆదాయం ఎంతగానో పెరుగుతుంది. ఇక మరొక రాశి వృశ్చిక రాశి. ఇక వారికి చంద్రగ్రహణ సమయంలో అదృష్టం విపరీతంగా కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులను పెట్టేందుకు కూడా చాలా మంచి సమయం. ఇక ఏదైనా కొనుగోలు చేయాలని కోరిక ఈ సమయంలో ఖచ్చితంగా తీరుతుంది. భూమి అనుకూలిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వీరు అనుకున్న విధంగా వీరు ఎంతో సంతోషంగా చేపట్టిన పనులన్నీ కూడా ఎంతో విజయవంతంగా పూర్తవుతాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ రాశి వారు పెట్టుబడులను పెట్టాలనే ఆలోచన ఉన్నట్లయితే అందుకోసం ఇది సరైన సమయంగా పరిగణించబడుతోంది. ఆర్థికంగా కూడా విపరీతమైన లాభాలు ఉన్నాయి. కానీ ఖర్చులు తగ్గించుకోవటానికి మాత్రం ప్రయత్నించండి. వ్యాపారస్తులకు ఈ సమయం నిజంగానే ఒక వరం లాంటిది. ముఖ్యంగా ఈ లక్ష్మీదేవి ఆశీస్సులతో కానీ ఇంటిని కానీ కొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే విపరీతమైన అదృష్టాన్ని, ఆనందాన్ని పొందుకోబోయేటువంటి మరొక ముఖ్యమైన
ఇష్టమైన రాశి వారు కూడా ముఖ్యంగా ఈ 2024లో వచ్చేటువంటి మొట్టమొదటి చంద్రగ్రహణం అనేది ఈ రాశి వారి మీద విశేషమైన ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే ఈ కాలంలో మీకు ఎంతో మంచి విజయాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడుతూ ఉంటారు. అయితే మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయంగా పరిగణించవచ్చు. మీ కుటుంబ జీవితంలో మునుపెన్నడూ లేనంతగా ఆనందంగా గడుపుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఈ సమయంలో మీపై ఉంటుంది. కాబట్టి మీకు ఎన్నో రకాలుగా సంపద మీ దగ్గరకు వచ్చే విధంగా అవకాశాలు అనేవి కూడా ఏర్పడతాయి. ఇక ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇక అలాగే 1-2 సార్లు మీరు పరీక్షించుకోవాలి. ఇక ఇప్పటి వరకు మీరు ఒత్తిడి ఇంకా ఆందోళన ఇలాంటి వాటిలతో మీరు సతమతం అవుతూ ఉంటే ఇక నుంచి మీకు ఆ సమయం ఉండదు. ఎందుకంటే ఈ క్షణం నుంచే మీరు మానసిక ఒత్తిడి నుంచి పూర్తిగా ఉపశమనం కలుగుతుంది. మీ కుటుంబం జీవితంలో మీ జీవిత భాగస్వామ్యంతో కూడా ఎంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతూ మీ జీవితాన్ని ఆనందంగా ఉంటారు. ఇక డబ్బులు కూడా ఎంతో తెలివిగా పెట్టుబడిలో పెడుతూ ఉంటారు. మీరు పెట్టుబడి పెట్టేటువంటి ప్రతి ఒక్క రూపాయికి కూడా 10 రూపాయల చొప్పున మీకు వాళ్ళు రిటర్న్స్ రావడం వల్ల విపరీతమైన ఆనందంతో మీ జీవితం సెటిల్ అయిపోతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. ఇక ఎలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.